అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనంటే 25 సంవత్సరాల అనుభవం ఉన్న వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జ్ఞానేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. చాలా మందికి వాస్కులర్ సర్జరీస్ అంటే ఏంటి? వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? వీటి గురించి పెద్దగా అవగాహన లేదు. సో, అలాంటి అవగాహన ఇచ్చే కార్యక్రమం ఈరోజు. ముందైతే డాక్టర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం రండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సార్లు నేను చూసిందేంటి అనంటే వాస్కులర్ సర్జరీస్ గురించి కానీ ఎండోవాస్కులర్ సర్జరీస్ గురించి కానీ ప్రజల్లో అస్సలు నాట్ ఈవెన్ 50% అవగాహన లేదని అనిపించింది నాకు. ఆ! సో ఈరోజు మిమ్మల్ని స్పెషల్గా ఇక్కడ పిలవడానికి కారణం ఏంటి అంటే ఒక అవగాహన వాళ్ళలో తీసుకురావాలి అనే పాయింట్లో. అంటే ఏ సమస్యలు సర్జరీస్ కిందకు వస్తాయి, ఏ సమస్యలు ఎండోవాస్కులర్ కిందకి వస్తాయి అని అంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా అండి మన దేశంలో ఇలా ప్యూర్‌గా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అనే స్పెషాలిటీ గత కొన్ని సంవత్సరాలుగానే వచ్చింది. అవును. ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియాలో మనకు ఒక 500 మంది కూడా వాస్కులర్ సర్జన్స్ లేరు. అంటే ఇది ఒక కొత్త స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీ లాగా అన్నమాట. అంటే ఇంతకుముందు ఇలాంటి జబ్బులు లేవా? దీన్ని ట్రీట్ చేసేదానికి డాక్టర్ లేరా? అని మీరు అనుకోవచ్చు. అవును. సో బేసిక్‌గా ఈ జబ్బులు ఇలాంటి వాస్కులర్ సంబంధించినవి మనకు ఎప్పటినుంచో ఉన్నవే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వారికోజ్ వెయిన్స్ అనేది మనకు కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. ఉంది. ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్స్ యూట్యూబ్‌లో చూసాక నాకు అనిపిస్తుంది మా అమ్మగారి, నాన్నగారికి హ్మ్. అన్నీ ఉబ్బిపోయి ఉండేవి. కాళ్ళ మీద మోకాలు వెనకాతల వాళ్ళంతా కావిళ్ళు మోసి తీసుకొచ్చేవాళ్ళు అవును. నీళ్ళన్నీను. అవును. సో, ఆయనకి చూసినప్పుడు లేచి కూర్చున్నా, నుంచున్నా కూడా టిక్ 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 మని సౌండ్ కూడా వచ్చేది. హ్మ్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది పాపం అప్పుడు ట్రీట్మెంట్ లేదేమో, అప్పుడు అంత అవగాహన లేదేమో, ఇప్పుడు మాత్రం వచ్చుంటే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ తీరేవో అనిపిస్తూ ఉంటుంది. అవునండి. సో అంటే అంతకుముందు స్పెషలిస్టులు లేకపోయినా హ్మ్. దీన్ని మిగతా అంటే జనరల్ సర్జన్సు, హ్మ్. తర్వాత కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ సిటీవీఎస్ అని ఇంతకుముందు ఉండేది. సో ఆ డాక్టర్లే ఇలాంటి వాటిని ట్రీట్ చేసేవాళ్ళు. ఓహ్! ఇప్పుడు స్లోగా స్పెషలైజ్డ్‌గా వాస్కులర్ సంబంధించి డాక్టర్లు స్పెషల్‌గా ట్రైన్ అయ్యి ఈ కండిషన్స్‌లో వస్తుంటారు. హ్మ్. సో ముఖ్యంగా చెప్పాలంటే అండి మనకు బాడీలో మనకు పోషకాహారాలని తీసుకొని వెళ్ళాలన్నా కూడా రక్తనాళాల్లో రక్తం వెళ్తుంది. రైట్. ఈ రక్తనాళాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వీటన్నిటి మీద ఎయిదర్ ఆపరేషన్ చేయడం గానీ, లేదా కీ హోల్ పద్ధతిలో బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్‌లు ఇలా చేసే అన్నిటి కూడా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటారు. రైట్. సో మీరు అలా ఆలోచిస్తే దాదాపు మన బాడీలో హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్ లేని అవయవం అనేదే ఉండదు. అదే గదా! మన అయ్యో. టాప్ టు బాటమ్ అవును. బొటన వేలు నుంచి తల వరకు కూడా అవును. నరం లేని ప్లేస్ లేదు. ఎగ్జాక్ట్‌లీ అండి. హా! సో అందువల్ల మేము దాదాపు పైనుంచి కింద దాకా అన్ని అవయవాలకి సంబంధించి మనకు ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కానీ బ్రెయిన్ అండ్ హార్ట్‌కి సంబంధించి మీ సబ్జెక్ట్‌లోకి రాదు అని విన్నాను. అవునండి. సో ముఖ్యంగా బ్రెయిన్‌కి సంబంధించి హార్ట్ వరకు ఆ స్పెషలైజ్డ్‌గా ఇంకో సబ్ స్పెషాలిటీ వాళ్ళు చేస్తుంటారు. రైట్. సో మేము మెడ దగ్గర నుంచి పాదం వరకు చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెదడుకి స్ట్రోక్ వస్తుంది. హ్మ్. సో ఇలా స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో మనకు 2 వారాల లోపల కన్నా ఆ రక్తనాళానికి ఆపరేషన్ చేయడం గానీ, స్టెంట్ వేయడం గానీ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్‌లో మేజర్‌గా స్ట్రోక్ రావడం గానీ, చనిపోయే అవకాశం గానీ చాలా శాతం తగ్గించే అవకాశాలుంటాయి. రైట్. సో ఇది స్పెషలైజ్డ్‌గా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్ చేస్తుంటారు. హ్మ్. అలాగే మనం పాదం దగ్గరకొచ్చామనుకోండి, డయాబెటిక్ ఫుట్ అనేది చాలా కామన్‌గా అవును. ఉంటుంది. అవును. సో ఈ డయాబెటిక్ ఫుట్‌లో ఇప్పుడు దాదాపు పాదంలో ఉండే చిన్న రక్తనాళాల్లో కూడా హ్మ్. మనము చిన్న చిన్న వైర్లు, బెలూన్స్ పంపించి వాళ్ళకి వేళ్ళకి కూడా రక్త ప్రసరణ పెంచేలాగా మనం చేయగలుగుతున్నాం ఇప్పుడు. కానీ మన పాదంలో ఉన్న ప్రతి నర్వ్ బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? సో నర్వ్స్ అనేవి మనకు బ్రెయిన్ నుంచి అన్ని పార్ట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. హ్మ్. సో అది నర్వస్ సిస్టమ్ కింద ఉంటుంది. హ్మ్. సో అలాగే బ్లడ్ సర్క్యులేషన్‌కి సంబంధించి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా హార్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓహ్! సో ఇలాగ పాదం దగ్గర నుంచి అన్ని అవయవాలకి అల్టిమేట్‌గా మనకు హార్ట్ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి. హ్మ్. అక్కడి నుంచి చెడు రక్తము అవన్నీ కూడా మళ్ళీ రక్తం ద్వారానే గుండెకి, మిగతా ఊపిరితిత్తులకి, లివర్‌కి కూడా సరఫరా అవుతుంది. కానీ జనరల్‌గా షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? వెరీ నైస్ క్వెషన్ అండి. అంటే బేసిక్‌గా షుగర్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు మీకు తెలిసిందే మన ఇండియాలో షుగర్ అనేది దాదాపు చాలా మందికి ఉంటున్నది. షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదు. అవును. అవును. సో ఇలా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏందంటే మన బాడీలో ప్రతి ఒక్క అవయవము కూడా అఫెక్ట్ అవుతుంది. దీంట్లో హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, స్ట్రోక్ రావచ్చు, అలా మన బాడీలో ఏ అవయవమైనా అవ్వచ్చు. హ్మ్. ఇలా దాంట్లో భాగంగానే కాల్లో ఉండే రక్తనాళాలు, నర్వ్స్,
తర్వాత ఆ జాయింట్స్, బోన్స్ అన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి ఈ షుగర్ వల్ల. మనము ఎక్కువగా గుండె గురించి, మెదడు గురించి ఆలోచిస్తాం కాబట్టి కాలు గురించి అంతగా నెగ్లెక్ట్ చేసాం. సో ముఖ్యంగా ఏమి అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. రెండోది వాళ్ళ నర్వ్స్ అనేవి దెబ్బతింటాయి. దీనివల్ల వాళ్ళకి సెన్సేషన్ అనేది పోతుంది. సో చాలామంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి చిన్న చిన్న రాళ్ళు అలా గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు. సో అందువల్ల వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చిన్నగా గుచ్చుకున్న రాయి లేదా చిన్న గాయం అనేది కూడా వాళ్ళకి తెలియనందువల్ల ఎక్కువగా లోపలికి స్ప్రెడ్ అయిపోయి తగ్గదు కూడా. ఎగ్జాక్ట్లీ, అది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది పెద్దదవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్గానే షుగర్ ఉన్న వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంటుంది. సో అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ మనకు వన్స్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనము ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించకుండా యాంటీబయాటిక్స్ అలాంటివి వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అది కొన్ని గంటల లోపలే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి కాలుకి ఆపరేషన్ చేయాల్సిన అవసరము లేదా ఆపరేషన్ చేయాల్సిన ఎగ్జాక్ట్లీ అండి, కాలు తీయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేదా పుణ్యక్షేత్రాలకి అట్లా వెళ్ళినప్పుడు చాలామంది పాదాలకి ఏమి వేసుకోకుండా నడుస్తారు. సో ఇలా నడిచినప్పుడు అక్కడ చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకొని చాలామంది 1 రోజు 2 రోజుల తర్వాత మా దగ్గరికి అలా నడిచి వెళ్ళున్నాము అని చిన్న దాంతో వస్తారనమాట. ఇలా చిన్నదైందే కాలు తీసేదాకా కూడా వస్తుంది. సో అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళల్లో మన బాడీలో అన్ని అవయవాలు అఫెక్ట్ అవుతాయి. అన్నిటి గురించి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నా స్పెషాలిటీ డయాబెటిక్ ఫుడ్ కాబట్టి ఆ ఫుడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా పాదరక్షకులు వేసుకోవడం. మనకి ఇంట్లో చెప్పులు వేసుకోవడం అనేది అలవాటు ఉండదు. కానీ మనం ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవడం అనేది ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళు, ఒక వయసు దాటిన వాళ్ళు సపరేట్గా ఇంట్లో వేసుకునే దానికి ఒక చెప్పులు సపరేట్గా పెట్టుకొని అది వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. కొంతమంది ఇళ్లలో చెప్పులు ఇంట్లో వేసుకునే చెప్పులు వేసుకోవడం కూడా మహాపాపంగా. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇంతకుముందు ఎందుకు వేసుకోము, బయటంతా ఊరంతా తిరిగి ఆ మట్టి దుమ్ము ఇంట్లోకి వస్తుందని వేసుకోము. కానీ మనకు ఇంట్లో సపరేట్గా పెట్టుకున్నందువల్ల అది బయటికి తిరగకుండా ఉంటుంది. కరెక్ట్. రెండోది ప్రతిరోజు కూడా వీలైనంత వరకు రాత్రి పడుకునే ముందు కానీ ఉదయాన్నే లేచిన తర్వాత కానీ కాలుని పరీక్ష చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటారు? ఎందుకంటే చిన్న చిన్న గాయాలైనప్పుడు వీళ్ళకి తెలియదు. సో చిన్న పగుళ్ళు లాగా ఉంటాయి, వేళ్ళ మధ్యలో పగుళ్ళు ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇది మనం పరీక్షగా చూస్తే కానీ దాని గురించి మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మామూలుగా మనకు స్పర్శ ఉండే వాళ్ళకి ఓ చిన్న గాయమైనా కూడా నొప్పి ఉండడమో లేకపోతే ఏదో ఇబ్బందిగా ఉండడమో తెలుస్తుంటుంది. అంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడి షుగర్ కంట్రోల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటారా? షుగర్ కంట్రోల్లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం లేట్గా వస్తుంది. సో అంతేగాని షుగర్ కంట్రోల్లో ఉన్నందువల్ల ఈ ప్రాబ్లం రాదు అని అనుకోకూడదు. అది తప్పు అవగాహన అన్నమాట. ఎందుకంటే మన బాడీలో మనకు అర్థం కానీ చాలా ఉన్నాయి. దాంట్లో ఏమి అంటే ముఖ్యంగా మనం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా ఈ లోపల అవయవాలు డ్యామేజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంటుంది, కంట్రోల్లో లేని వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా అవి బయటపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను కొన్ని నెట్లో చూసానండి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చేసే ఇంకా టోటల్గానే మనం డిలీట్ చేసేసేయచ్చు అని. ఎంతవరకు నిజమంటారు ఇది? సో దాని గురించి నేను కరెక్ట్గా కామెంట్ చేయలేనండి. ఎందుకంటే నేను ఎండోక్రైనాలజిస్ట్ కాదు, నా సబ్జెక్ట్ కాదు. ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ అవి అన్నీ కూడా ఎండోక్రైనాలజీ ఆర్ డయాబెటాలజిస్ట్ అయితే కరెక్ట్గా చెప్పగలుగుతారు. బట్ నా వైపు నుంచి వరకు మాత్రము షుగర్ కంట్రోల్లో ఉండడం ఒక ఎత్తు. షుగర్ లేని వాళ్ళలో కూడా వయసుతో పాటు మన బాడీ అనేది ఆటోమేటిక్గా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది వస్తుంటాయి. సో అందువల్ల మీరు షుగర్ కంట్రోల్లో ఉంది కాలేదు అంటే షుగర్ కంట్రోల్లో ఉండొచ్చు, కానీ మన బాడీ వయసుతో పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక కారు ఉంది, వెహికల్ ఉంది, కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్దీ రిపేర్లు వస్తాయి. సో అలాగే మన బాడీలో కూడా రిపేర్లు రావడం అనేది ప్రతి అవయవానికి లక్షణం. సో అందువల్ల దాని గురించి నాకు షుగర్ ఉందా, షుగర్ లేదు, బీపీ ఉందా, నేను స్మోక్ చేయను అయినా నాకు ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటారు. సో ఇది మీరు స్మోక్ చేశారా, షుగర్ ఉందా అనేది కాదు, వయసుతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ షుగర్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇది ఫాస్ట్గా బయటపడుతుంటుంది, కొందరిలో తొందరగా బయటపడలేదు.
కానీ సార్ యాజ్ అ డాక్టర్‌గా ఇన్నాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 25 ఏళ్ళు పైగా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా మంది మీకు చెప్తూ ఉండుంటారు మేబీ పేషెంట్స్. మాకు ఏ అలవాట్లు లేవండి. అయినా మాకు ఇది ఎందుకొచ్చిందని. అవును. ఇది నసీబ్ రా నాయనా! నసీబ్ అప్నా అప్నా. ఏమో ఎవరి తలరాతలో ఏం రాసిందో అనిపించిన సందర్భం ఉంటుందా మీకు ఎప్పుడన్నా? డెఫినెట్గా అండి. అదే నేను అన్నట్టు ఏమంటే మనకు షుగర్ మనకు తెలిసిన కారణాలు అనేది కొన్ని మాత్రమే. హ్మ్. మనకు తెలియకుండా మన బాడీ అనేది సో మీరు డార్విన్ థియరీ అనేది తెలిసి ఉంటుంది కదండి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. యెస్. సో మనకు కాన్స్టెంట్గా మన బాడీ అనేది అన్ఫార్చునేట్లీ హ్మ్. బాడీ డెస్ట్రక్ట్ అవ్వడానికి మన క్రియేషన్ ఉంటుంది. అంటే మనం పెరగాలి, రిప్రొడక్షన్, తర్వాత ఎండ్ అవ్వాలి. ఇది న్యాచురల్ ప్రాసెస్. కరెక్ట్. Because we want to live long, we are trying to make sure that we are healthy and want to live long. This is not nature's law. So అందువల్ల irrespective of what you have, మన బాడీ అనేది డీజనరేట్ అవుతుంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ as ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్. రైట్. కొందరిలో యంగర్ ఏజ్లో కూడా ఈ డిజనరేటివ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ ఆఫ్ మై రీసెర్చ్ ఏరియా ఈజ్ అబౌట్ టీలోమిర్ లెంగ్త్. Oh. అంటే ఏంటంటే మనకు మన బాడీలో బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. హ్మ్. సో ఇది మన క్రోమోజోమ్స్ అంటే మన డిఎన్ఏ చివర్లలో ఒకటి ఉంటుంది. హ్మ్. ప్రతిసారి సెల్ డివైడ్ అయినప్పుడు ఈ లెంగ్త్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. ఓహ్! సో ఈ లెంగ్త్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన బయోలాజికల్గా ఏజ్ ఎంత ఉంది అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మై రీసెర్చ్ ప్రాజెక్ట్ వాజ్ అందట్ అనమాట. ఒక 2 years అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజమ్స్లో ఈ టీలోమెర్ లెంగ్త్ ఎలా ఉంటుంది అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అంటే దాన్ని మనం డిఎన్ఏ ఏజ్‌ని మనం తగ్గించే ప్రాసెస్ కమింగ్ డేస్‌లో వచ్చే అవకాశం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? Yeah. Absolutely. Yeah. Very genuine question అండి. సో బేసిక్ ఏంటంటే నేను ఎలా చెప్పాను, మనకి ఏజ్ ఎలా తగ్గుతూ వస్తుందో ఇదే సేమ్ టీలోమీర్ అనేది క్యాన్సర్ అవయవాల్లో పెరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్ సెల్స్ అనేవి ఇది తగ్గకుండా టీలోమరేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. సో దానివల్ల ఈ లెంగ్త్ తగ్గకుండా ఆ డిఎన్ఏ సో అందువల్లే క్యాన్సర్ సెల్స్ మనకు ఇండెఫినెట్గా ఎన్నిసార్లు అయినా మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో మనము కనుక్కోకపోయినా ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి వాటిని కనుక్కున్నాయి. హ్మ్. వాటి దగ్గర నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవచ్చు అనేది చాలా మంది సైంటిస్ట్ దీని మీద వర్క్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ షూర్ అందరికీ అందుబాటులో వచ్చిందా రాలేదా అని. ట్రూ. బట్ ఇట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆన్ విచ్ ప్రపంచంలో చాలా మంది సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. యాంటీబయోటిక్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ సార్. ఆ, ఈరోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా కాస్త ఫ్లమ్ వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, ఆగ్మెంటన్ 625 వేసేయండి అని ఎవరికి వాళ్ళుగా వేసేస్తున్నారు. అన్ని యాంటీబయోటిక్స్ అందరికీ సూట్ అవ్వవు యాక్చువల్‌గా అయితే. కానీ ఎంతో కొంతమందికి సెట్ అవ్వచ్చు. కొన్ని సార్లు ఒక 30-40% లేదా 50% పనిచేయని సందర్భాలు కూడా ఉంటాయి. ఆ. సో దీని మీద మీరు ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి అసలు ఎవరికి ఏ యాంటీబయోటిక్ వాడాలన్న దాని మీద మీరు కొంత రీసెర్చ్ చేస్తున్నారని విన్నాను. దాని గురించి మాకు ఒకసారి. షూర్ అండి. యా. సో ముఖ్యంగా నేను డయాబెటిక్ ఫుడ్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటానండి. సో డయాబెటిక్ ఫుడ్ మిగతా మీరు అన్నట్టు థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగే కాల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ చిన్న గాయం అనేది ఇన్ఫెక్షన్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఆ బ్యాక్టీరియా ఏ రకమైన యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉంటుంది అనేది టెస్ట్ చేయడం అనేది ముఖ్యం. రైట్. సో జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే గైడ్ లైన్స్ అని ఉంటాయి. అంటే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తే కామన్గా వీళ్ళకి ఏం బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ బ్యాక్టీరియా దేనికి కామన్గా యాంటీబయాటిక్స్కి అఫెక్ట్ అవుతుంది అనేది గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లైన్ ఇది వాడినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ కొంతమందిలో పనిచేస్తాయి, కొంతమందిలో పనిచేయవు. కానీ ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే ఒక రోజు కానీ 2 రోజులు కానీ డిలే టైంలో ఈ బాడీలోకి ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కరెక్ట్. నేను చూసేది డిఫరెంట్గా ఎలాగంటే ఆ పర్టికులర్ పర్సన్ వచ్చినప్పుడు అతనిలో ఏం బ్యాక్టీరియా గ్రో అవుతుంది అనే దానికి మనకు ల్యాబ్కి పంపించవచ్చు అనమాట. ఫస్ట్ ఫర్ కల్చర్ అనేసి కానీ ఆ టిష్యూని తీసి పంపించడం కానీ చేయొచ్చు. రెండోది ఆ గ్రో చేసిన దాంట్లో మనం కామన్గా ఏం యాంటీబయాటిక్స్ వాడతామో అది కూడా ల్యాబ్లో మనం టెస్ట్ చేస్తే కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇది జనరల్గా దాదాపు చాలామంది డాక్టర్సే వాడతారు. నేను ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తాను అంటే మనకు ల్యాబ్లో ఈ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అని తెలుస్తుంది. సెన్సిటివిటీ దాంట్లో వస్తుంది.
కానీ అదే యాంటీబయాటిక్ మనం వాడినప్పుడు మనకు పనిచేస్తుందా లేదా అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాత్ర మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు మనము నోట్లో వేసుకున్నప్పటి నుంచి అది జీర్ణం అవ్వాలి. జీర్ణం అయింది మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలి. అబ్జార్బ్ అయింది మళ్ళీ మనకు లివర్కి వెళ్ళినప్పుడు దాదాపు మనం తీసుకున్న ఆ 10 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే దాంట్లో 5 మిల్లీగ్రామ్స్ 8 మిల్లీగ్రామ్స్ లివర్ అనేది ఇమీడియట్గా తీసేస్తుంది. పోయిన తర్వాత బ్లడ్లో యాంటీబయాటిక్ లెవెల్ అనేది ఉండాలి. ఈ లెవెల్ అనేది మనకు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ పార్ట్లోకి ఆ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ వస్తేనే మనకు ఆ బ్యాక్టీరియా అనేది రైట్ అఫెక్ట్ అవుతుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఒకసారి నేను గైనకాలజిస్ట్కి వెళ్ళినప్పుడు ప్రోబయోటిక్స్ అని ఒకటి ఇచ్చారు. ఆల్మోస్ట్ చాలా మందికి చాలా బాగా పనిచేస్తుంది అంజలి అన్నారు. నేను వేసుకుంటే మాత్రం నాకు కడుపులో విపరీతంగా తిప్పేస్తాను. నేను చెప్పా నాకు అస్సలు సెట్ అవ్వట్లేదండి, వామిటింగ్ సెన్సేషన్ భరించలేకపోతున్నాను అంటే ఇలా కూడా ఉంటుందా అని ఆ రోజు డాక్టర్ గారు అన్నారు. ఇప్పటివరకు చాలా మందికి నేను రాసిచ్చి ఎవరు నాకు ఇలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. యూ సెడ్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ అందరికి అంత సూట్ అవుతుందని మనం చెప్పలేము. ఆ ఇండివిజువల్ రెస్పాన్స్ని తెలుసుకోవడంనే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పెక్ట్ ఏమి అంటే ఫార్మకోజినోమిక్స్ అంటారు. అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్, ఆ సెల్స్ అన్నిటికీ కూడా జీనెటిక్ ఉంటుంది. సో ఆ జీన్స్ వల్లే మనము ఒక మందు తీసుకున్నప్పుడు అది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుందా లేదా లేట్గా డైజెస్ట్ అవుతుందా అనేది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు ఆస్పిరిన్ టాబ్లెట్ అనేది చాలా మంది వాడతారు. బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, దాదాపు ప్రతి ఒక్కరు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రల్ కానీ లేదా ఏదో ఒక యాంటీప్లేట్లెట్ మీద ఉంటారు. కానీ జనరల్ పబ్లిక్ కూడా వాడుతున్నారు సార్. మాకు ఉండే అవకాశం ఉందేమో వేసుకుంటే వేసుకోవచ్చు అంటారు. అలాగే యాక్చువల్గా వేసుకోవచ్చా లేదా అనేది నేను మళ్ళీ వస్తాను. బట్ ఈ మాత్ర అనేది ఏదైతే ఉందో మనకి ఇండియాలో కూడా ప్రతి 10 మందిలో ఒక 2-3కి రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఆస్పిరిన్ రెసిస్టెన్స్, క్లోపిడోగ్రల్ రెసిస్టెన్స్ అనేది. అంటే ఏంటంటే వాళ్ళ మాత్ర తీసుకున్నా కూడా ఆ మాత్ర పని చేయదు వాళ్ళకి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం అనుకోండి, మనం ఆస్పిరిన్ వేసుకుంటే మనకు అది పని చేస్తుందా లేదా తెలియకుండా మనం వేసుకున్నాం అనుకోండి, పని చేయలేదు అనుకో, మనం అదేదో మంచినీళ్ళు తాగినా ఒకటే, అది వేసుకున్నా ఒకటే అవుతుంది. సో ఇలా ముందుగా తెలుసుకోవడము, ఆ తెలుసుకొని ఆ మందు వాడడము అనేది చాలా చాలా మంచిది. సో ఇంతకుముందు దీనికి కావాల్సిన పరీక్షలు కానీ ఇలా అందుబాటులో ఉండేవి కాదు, మరియు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ టెస్ట్లు మనకు ఒక 5,000 10,000 మధ్యలో ఈ టెస్ట్ అనేది అవైలబిలిటీకి వచ్చినది. సో అందువల్ల మనకు ఏ మందైనా వాడే ముందు ఈ జెనెటిక్ టెస్ట్ అనేది ఒకసారి లైఫ్లో చేయించుకుంటే చాలు. ఎందుకంటే జీన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ స్టాండర్డ్గా ఉంటాయి. సో ఈ జెనెటిక్ టెస్ట్ వల్ల మనకు ఏ మందు పనిచేస్తుంది, ఏ మందు పని చేయదు అనేది ఒక అవగాహన వస్తుంది. అలాగే మనం ఒక్కసారి ఆ మందు తీసుకున్నప్పుడు కూడా మనం అనుకున్నట్టు పని చేయలేదు అనుకోండి, మన రక్తంలో ఆ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇలా కూడా మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ ప్రాబ్లం లేకపోయినా ఒకవేళ కమింగ్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుని ఈ జెనెటిక్స్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే దట్స్ ట్రిక్కీ క్వశ్చన్ అండి. అంటే ఏ ప్రాబ్లము లేనప్పుడు నాకు తెలిసి వెళ్ళి చేయించుకోవడం అనేది అనవసరము. కానీ ఒక ప్రాబ్లం వచ్చి మనం మందులు అంటే ఎస్పెషల్లీ సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది, మీరు ఆస్పిరిన్ వాడుతున్నారు, మీరు లైఫ్ లాంగ్ వాడాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్పిరిన్ ఎందుకు వాడుతున్నారు, మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ రాకూడదు అని. సో అది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుందా సార్? సో జనరల్గా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆస్పిరిన్ అనేది స్టాటిన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి. లైక్ బీపీ. అంతే అంతే అంతే. అంటే ఏ రోజు ఆ రోజే, ఈ రోజు టాబ్లెట్ వేస్తే ఈ రోజే అంతే అంతే. మీరు ఆస్పిరిన్ టాబ్లెట్ తినడం 5 రోజులు మానేశారంటే ఆ తర్వాత ఇంకా దాని పని ఎఫెక్ట్ ఉండదు. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ ఇవి లైఫ్ లాంగ్ వాడుకోవడము, డైలీ కూడా వాడుకోవడం. సో తర్వాత ఇప్పుడు వారికోస్ వెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు వారికోస్ లేకపోయినా సర్జరీస్ చేసేస్తున్నారంటూ లాస్ట్ టైం చాలా పెద్ద ఇష్యూ అయింది యాక్చువల్లీ. నిజానికి వేటిని వారికోస్ వెయిన్స్ అంటారు, వేటికి సర్జరీ అవసరం పడుతుంది, వేటికి టాబ్లెట్స్తో మనం తగ్గించవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా అంటే వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్. దాదాపు మనకు ప్రతి 10 మందిలో ఒకరిద్దరికి అనేది ఈ ప్రాబ్లం ఉండడం చాలా సహజం. కరెక్ట్. ఓకే. సో దీంట్లో ముఖ్యంగా మీరు అడిగినట్టు ఎవరిలో
ఇది వారికోజ్ వెయిన్ అనాలి, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఫస్ట్ థింగ్ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అంటే, మీరు ఇందాక చెప్పారు కదా మీ తాతగారికి ఇలా పెద్ద పెద్దగా కనబడుతూ అవును, ఉన్నాయి అవును. అది అనేది. సో మనకు మన చేతిలో నరాలు కనబడడం అనేది కామన్, అవును. దీన్ని వెయిన్స్ అంటారు. రైట్. ఈ వెయిన్స్ అనేది మన బాడీలో బ్లడ్ని టిష్యూస్ నుంచి హార్ట్కి తీసుకొని వెళ్ళడానికి అవసరం. ఈ బ్లడ్ వెజల్స్ కొందరిలో ప్రామినెంట్గా కనబడతాయి, కొందరిలో కనబడకుండా డీప్గా ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉన్నది టిష్యూలో దాని మీద ఉంటుంది. ఈ వెయిన్స్ అనేది నార్మల్. సో ఇలా వెయిన్స్ అనేది మనకు బ్లడ్ అనేది ఒక డైరెక్షన్లోనే తీసుకొని వెళ్ళాలి. అంటే మనకు కూర్చొని ఉన్నా నిల్చొని ఉన్నా ఒక పాదం నుంచి గుండెకి బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి. అలా వెళ్ళడానికి సహకరించేదానికి వాల్స్ అని ఉంటాయి. సో మనం లేచి నిలబడినప్పుడు బ్లడ్ అనేది అగెయిన్స్ట్ గ్రావిటీ వెళ్ళాలి. అది మళ్ళీ రివర్స్ రాకుండా వెయిన్స్లో వాల్స్ అనేవి అడ్డాలు ఉంటాయి. ఈ వాల్స్ పని చేయకుండా ఉన్నందువల్ల ఈ బ్లడ్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది. దాన్ని రిఫ్లెక్స్ అంటాం. సో ఇలా రిఫ్లెక్స్ అవడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ నరము ఉబ్బడము, కొంచెం స్ట్రైట్గా ఉండేది కాస్త వంకర్లు తింకర్లుగా తిరగడము అవుతుంది. సో ఇలా డైలేట్ అయ్యి అబ్నార్మల్గా ఉన్న వాటిని వారికోజ్ వెయిన్స్ అంటారు. సో ఇది నార్మల్ వెయినా అబ్నార్మల్ వెయినా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. వారికోజ్ వెయిన్స్లో 6 స్టేజెస్ అనేది ఉంటాయి. 6 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో మీకు మామూలుగా చెప్పినట్టు కనబడుతుండడము ఇలాగా అనేది పెద్దగా కనబడడం అనేది సెకండ్ స్టేజ్. కొంతమందిలో ఎస్పెషలీ ఆడవాళ్ళు ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళలో చిన్న చిన్న నరాలు ఒక ఎగ్జాక్ట్లీ దారాల్లా కనబడతాయి అనమాట. వీటిని రెటికులార్ వెయిన్స్ అంటారు. ఇది ఫస్ట్ క్లాట్స్ ఉన్నట్టు అన్నప్పుడు క్లాట్ కాదు, అవి వెయిన్స్, వారికోజ్ వెయిన్స్ అన్నమాట. సో వాటిని రెటికులార్ వెయిన్స్ అంటారు. సో ఈ రెండు కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేది ఉంటుంది. పోను ఏమవుతుందంటే నేను అన్నట్టు ఈ బ్లడ్ అనేది రివర్స్లో రావడం వల్ల కాల్లో వాపు రావడం, దీన్ని ఎడిమా అంటారు. కొందరు కూర్చొని ఉండడం వల్ల కాళ్ళు వాస్తూ ఉంటాయి, లేదా రోజంతా అయ్యేసరికి నిల్చొని ఉండడం వల్ల సాయంకాలానికి కాళ్ళ వాపు రావడము అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని స్టేజ్ 3 అంటారు. సీరియస్లీ? యా. అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ డౌట్ అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ. ఇప్పుడు మాకు చాలా లాంగ్ డ్రైవ్స్ ఉంటాయి యాక్చువల్లీ. మేము ఇక్కడ నుంచి లాస్ట్ టైం కంచి సెల్ఫ్ డ్రైవ్ లో వెళ్ళినప్పుడు నా లెగ్స్ రెండు కూడా పాదాలు రెండు వాపులు వచ్చాయి. ఇట్ మీన్స్ ఏమన్నట్టు? సో బేసిక్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్. ఒకటేమి అంటే ముఖ్యంగా మనకు వాపు రావాలి అంటే ఏంటంటే మన కాల్లోకి ఎంత రక్తం పోయిందో అంత రక్తం బ్యాక్ వెళ్ళాలి. వచ్చిన రక్తం పూర్తిగా బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ నీరు అనేది అక్కడ చేరుతుంది. సో ఇది బ్యాక్ గ్రావిటీకి అగెయిన్స్ట్గా పోవడానికి మనకు కాఫ్ మజిల్ పంప్ అని, తర్వాత చిన్న చిన్న కంట్రాక్షన్స్ వల్ల జరుగుతుంటుంది. సో ఇవి సరిగ్గా పనిచేయనందువల్ల, ఎస్పెషలీ లాంగ్ ట్రావెల్స్ చేసినప్పుడు కాళ్ళు ఎలాడదీసి ఉండడం వల్ల వాపులు అనేది చాలా కామన్గా వస్తుంది. అది టెన్షన్ పడక్కర్లేదు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరిలో జరగకపోవచ్చు, కానీ కొందరిలో అది సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, డీవీటీ రావడము, అది లంగ్స్కి వెళ్ళడము అనేది కూడా కొన్ని డేంజరస్ అవుతాయి. సో అందువల్ల మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా సరే కాలు కొంచెం కదిలిస్తూ ఉండడము, ఒక 1 hour కానీ 2 hours కానీ ఒక బ్రేక్ తీసుకొని దిగడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నా బ్లడ్ క్లాట్ దాంట్లో జనరల్ గా చెప్తుంటాను. థర్డ్ స్టేజ్ లో ఇది. సో అంటే ఈ కాళ్ళలో వాపులు రావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే కాళ్ళ వాపుని స్టేజ్ 3 అంటాం అనమాట. అలాగే దాని తర్వాత ఏమవుతుందంటే ఈ నీరు ఏదైతే చేరుతూ ఉంటుందో దీనివల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ అలాగా జరిగి కాళ్ళు నల్లగా అవుతూ ఉంటుంది, కలర్ మారడం. సో నల్లగా అవుతుంది అనమాట. ఇది చాలా చాలా కామన్. అంటే మనకు లక్కీగాను ఇండియాలో మనకు శారీ వేసుకోవడం వల్ల లేదా కాళ్ళు ప్యాంట్ కవర్ చేయడం వల్ల అది బయటకి కనబడకుండా ఉంటుంది. సో అందువల్ల చాలాసార్లు వీళ్ళు డాక్టర్ని సంప్రదించడం లేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇలా నలువు అవడము అనేది స్టేజ్ 4 అంటారు అన్నమాట. సో దీని తర్వాత పుండ్లు పడతాయి. సో మనకు చిన్న జిల్లలాగుండి గీరిన లేదా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అది గాయంలా మానకుండా చాలా రోజులు ఇబ్బంది పడుతుంది. దీన్ని స్టేజ్ 5 జేస్టిక్ అంటారు అనమాట. సో ఇలా మొత్తం వారికోజ్ వెయిన్స్లో 6 స్టేజ్లు ఉంటాయి. సో ఈ మొదటి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో మరీ ఇబ్బంది ఎక్కువైతే తప్పితే, అంటే కొందరికి కాళ్ళు సాయంకాలం అయ్యేసరికి లాగుతూ ఉండడం వల్ల లేదా వాళ్ళకి
వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేసుకోలేకుండా ఉండడము, ఇలా ఉన్న వాళ్ళల్లో మనము ఆపరేషన్ అనేది చేయడము వాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ జనరల్గా కనబడుతున్న వారికోజ్ వెయిన్స్ని మనం ట్రీట్ చేసినందువల్ల బెనిఫిట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా ఏమంటే ఈ వెయిన్స్ అనేది మనకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి ఇలా 6 నెలల్లో వెళ్తుందో, సంవత్సరంలో వెళ్తుందో అనే దాని గురించి చెప్పలేము. డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో కొందరిలో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా పెద్దగా వెయిన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి కాలు వాపు కానీ లేదంటే ఇలా నల్లగా అవడం కానీ జరగదు. సో ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఆ వెయిన్స్ వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అని తెలుసుకొని చేయడం ఇంపార్టెంట్. ముఖ్యంగా దీంట్లో వారికోజ్ వెయిన్స్కి మేజర్గా ఒక మందు వేసుకుంటే ఈ వారికోజ్ వెయిన్స్ ష్రింక్ అయిపోతాయి, తగ్గిపోతుంది అని ఎలాంటి మందులు లేవు. ఓకే. సో ఓన్లీ ఒకే ఒక మందు అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా మన బత్తాయి చెట్ల దగ్గర నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట, ఫ్లేవనాయిడ్స్ అంటారు. సో ఈ మందులే ప్రపంచం మొత్తము ఉండేది. సో దీనివల్ల కొంత సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది, కానీ ఓవరాల్గా ఈ మందు వేసుకున్నందువల్లే తగ్గిపోతుంది అని అయితే మందులు. ఇంకొకటి, ఆపరేషన్ వెళ్లకుండా మనకు ఆపరేషన్ లాంటి రిజల్ట్స్ ఇచ్చేది ఏమి అంటే కనుక స్టాకింగ్స్. ఈ స్టాకింగ్స్ అంటే స్పెషల్ సాక్స్, మనం మామూలుగా వేసుకునే సాక్స్ లాంటివి, కానీ మోకాల దాకా వేసుకోవడం కానీ మోకాల పైకి కానీ వేసుకునేవి వస్తుంది. ఇవి ఒక గ్రాడ్యుయేటెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఒక 20 mm మెర్కరీ కానీ 30 mm మెర్కరీ కానీ ఇలా పర్టికులర్గా ఆ పర్టికులర్ పర్సన్కి కావాల్సినంత మెజర్మెంట్, అంటే అంత గట్టిగా కాళ్ళని పట్టుకుంటాయి అవి. సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ వేసుకున్నంతసేపు మనకు బెనిఫిట్ ఉంటుంది, కానీ ఒకసారి ఆ సాక్స్ తీసేసామంటే మళ్ళీ దా బెనిఫిట్ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు షుగర్కి ఒక మాత్ర వేసుకున్నంతసేపు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మానేస్తే మళ్ళీ ఎలా అయిపోతుందో ఇది కూడా సిమిలర్గా ఉంటుంది. సో అందువల్ల మన దగ్గరికి, అంటే నా దగ్గరికి ఒక వారికోజ్ వెయిన్స్ తోటి పేషెంట్స్ వచ్చినప్పుడు దాదాపు 10 మంది పేషెంట్స్ వస్తే ఒకరిలోనో ఇద్దరిలోనే నేను ఆపరేషన్ చేస్తాను. దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే దాదాపు నాకు వచ్చే వాళ్ళల్లో 40% వరకు వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ అనేది కనబడుతుంటాయి, కానీ వాళ్ళ ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్ వల్ల కాదు. ఇప్పుడు మనకు కాళ్ళు నొప్పి రావడము, మోకాళ్ళ నొప్పులు అరిగిపోయినందువల్ల రావచ్చు, లేదా కాల్షియం తగ్గి కండరాలు ఇది అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇంకొక అంటే మసిల్కి సంబంధించి ఉండొచ్చు ప్రాబ్లము, నర్వ్స్కి సంబంధించి ఉండొచ్చు. చాలా శాతం వరకు నాకు వచ్చేవాళ్ళు సయాటికా పెయిన్ ఉంటుంది, బ్యాక్ స్పైన్లో డీజనరేట్ అయ్యి నర్వ్స్ కంప్రెస్ అయ్యి ఆ పెయిన్ వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ కనబడుతుంటాయి, కాబట్టి ఇది వారికోజ్ వెయిన్ వల్ల ఏమోనని వస్తుంటారు అనమాట. సో ముఖ్యంగా వారికోజ్ వెయిన్స్ వల్ల మేజర్గా పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అన్లెస్ దాంట్లో బ్లడ్ క్లాట్ ఏదో అయితే తప్పితే జనరల్గా ఉండే వారికోజ్ వెయిన్స్లో అంత సివియర్ పెయిన్ రావడం అనేది అన్యూజువల్. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్లో ఫస్ట్ థింగ్ చూసేది నేను తనకి వచ్చిన ఏదైతే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వారికోజ్ వెయిన్స్ వలన కాదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళకి కాదనుకోండి, అప్పుడు నేను వారికోజ్ వెయిన్ ట్రీట్ చేసినందువల్ల వాళ్ళకు 1,00,000-2 లక్షలు డబ్బు ఖర్చు అవడం తప్పితే వాళ్ళు వచ్చిన పని కాదు, అండ్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అట్లే ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన పని జరగదు. ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఈ వారికోజ్ వెయిన్స్ అనేది మనకు పైన కనబడుతుంటాయి, కానీ లోపల డీప్ వెయిన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ డీప్ వెయిన్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి పెద్దగా కనబడతాయి. అంటే డీప్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవడం కానీ లేదా సన్నగా అయిపోవడం కానీ జరుగుతుంటాయి. సో ఇలా సన్నగా జరిగిపోయినప్పుడు ఈ వెయిన్స్ అనేది మనకు బ్లడ్ని ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి కాబట్టి అవి డైలేట్ అయి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో మనం అది కనుక్కోకుండా ఈ వెయిన్స్ని ట్రీట్మెంట్ చేస్తే ఇది బ్లాక్ అయ్యి అది బ్లాక్ అయితే కానీ వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందువల్లే కొంతమంది మేము వారికోజ్ వెయిన్స్ ఆపరేషన్ చేయించుకున్నాక మా ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది అని కూడా చెప్తుంటారు. సో వీళ్ళల్లో ముఖ్యంగా ఈ అవగాహన లేనందువల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇలా ఈ 2 రకాల వాళ్ళని మనం ముందుగా తెలుసుకుంటేనే మనము వారికోజ్ వెయిన్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది. నేను ఇంకోటి కూడా తెలుసుకున్నానండి మీ గురించి, డీబీటీ ప్రెగ్నెన్సీ దాని గురించి కూడా మీరు చాలా వర్క్ చేస్తున్నారని. అంటే టు అండర్స్టాండ్ జనరల్ పబ్లిక్, డీబీటీ అంటే ఏమిటి, డీబీటీ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఎలా వర్క్ చేస్తున్నారు? సో డీబీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే నరాల్లో
బ్లడ్ క్లాట్ అవడం. ఈ వెయిన్స్ అనేవి మనకు పాదాల నుంచి కానీ మన బాడీలో ఏ టిష్యూ నుంచి అయినా కూడా హార్ట్కి చెడు రక్తాన్ని తీసుకొని వెళ్తుంటాయి. దీంట్లో కంటిన్యూస్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉండాలి. కానీ కొంతమందిలో సడన్గా ఆ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ అయినందువల్ల ఆ వెనక నుంచి వెళ్ళే చెడు రక్తము సరిగ్గా రీచ్ అవడం కానందువల్ల ఆ పార్ట్ ఉబ్బడము, తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి. రెండోది ఆ బ్లడ్ క్లాట్ అక్కడి నుంచి గుండెకి కానీ ఊపిరితిత్తులకు వెళ్తే మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఎక్కువగా హార్మోన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా వస్తుంటుంది. మనకు ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇలాంటివి కామన్గా అందరికీ తెలుస్తూ ఉంటాయి. దీని గురించి చాలామంది అవి జరగకుండా ఎలా చేయాలి అని డాక్టర్స్ అందరూ కూడా చేస్తుంటారు. కానీ మనకు తెలియనిది, మనం అనుకోనిది ఏమి అంటే బ్లీడింగ్ అవడమే కాకుండా క్లాట్ అయ్యేది కూడా ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్ అయినందువల్ల చాలామందికి కాళ్ళల్లో అవుతుంది, కొందరిలో మెదడులో కూడా బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇలా అయ్యి మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది అవగాహన తక్కువగా ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. దీనికి ఒక చిన్న సింపుల్ క్వశ్చన్స్ మనం అడిగినందువల్ల ఆ పర్టికులర్ మనిషిలో ఆ క్లాట్ వచ్చే అవకాశం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉంది అనేది మనం ముందే తెలుసుకోగలుగుతాం. ఇది జస్ట్ ఒక 3-4 మినిట్స్ పట్టే క్వశ్చనర్ అనమాట. ఇలా తెలుసుకున్నందువల్ల మనం ముందే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది అంటే ఒక చిన్న మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ రిస్క్ని అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించేయచ్చు. సో దీన్ని మనకు ఈ అవగాహన పెంచేదానికోసమని మేము 10,000 ప్రెగ్నెంట్ ఉమెన్లో డీబీటీ గురించి స్క్రీన్ చేయాలి అని ఒక మిషన్ స్టార్ట్ చేసాం మార్చ్ నెలలో. ఇది మన హెల్త్ మినిస్టర్ గారు కూడా లాంచ్ చేశారు. దీని గురించి మేము అందరు గైనకాలజిస్ట్, హాస్పిటల్స్, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా మేము అవగాహన పెంచుతూ చేస్తూ ఉన్నాము. సో ఫార్ మేము 1,500 రీచ్ అయ్యాము ఈ 1 monthలో. సో వీఆర్ హోపింగ్ దట్ నెక్స్ట్ 3 to 4 monthsలో 10,000 ప్రెగ్నెంట్ ఉమెన్ని రీచ్ అవుతాం. దట్స్ అమేజింగ్ సార్. రియలీ చాలా మందిలో ఈ డౌట్ ఉంది సార్, వెజిటేరియన్స్ కి ఎక్కువ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుందా, నాన్ వెజిటేరియన్ కి ఎక్కువ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుందా అని. నాకు తెలిసినంత వరకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే దానికి బ్లడ్ క్లాట్ కి సంబంధం లేదండి. అంటే మనం తీసుకునే మెడిసిన్స్ లో కొన్ని ఇంటరాక్షన్స్ అట్లా జరగచ్చు. బట్ యాజ్ సచ్ ఏం మెడిసిన్స్ తీసుకోకుండా ఫుడ్ వల్లే వెజిటేరియన్ కి నాన్ వెజిటేరియన్ కి అయితే నాకు తెలిసినంత వరకు డిఫరెన్స్ లేదు. బేసిక్ గానే కొంతమందికి థిక్ గా ఉంటుంది, కొంతమంది బ్లడ్ కొంచెం పల్చగా ఉంటుంది. సో అది కూడా మన హెరిడిటీ అని అనుకోవచ్చు సార్, అంటే వీళ్ళ అలవాట్ల వల్ల ఏమీ మారదేమో. సో బేసిక్గా దీంట్లో రకరకాలు ఉన్నాయండి. ఇంకొకటి హెరిడిటరీగా మీరు అన్నట్టు వచ్చే కండిషన్స్ ఉంటాయి. దీన్ని థ్రాంబోఫీలియాస్ అంటారు. సో వీళ్ళలో ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ వాళ్ళకి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని జెనెటిక్ టెస్ట్ల వల్ల వాళ్ళకి తెలుసుకోవచ్చు. వాళ్ళ పిల్లలకు కూడా వస్తుందా రాదా అనేది కూడా కొంతవరకు మనం తెలుసుకోగలుగుతాం. ఇలా తెలుసుకున్న వాళ్ళలో మనం బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ ఇచ్చినందువల్ల వాళ్ళకి బ్లడ్ క్లాట్ వచ్చే అవకాశాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాక్చువల్గా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ అనే దానికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇంటి పని అంతా చేస్తున్నాం కదా, మాకు స్పెషల్గా ఎక్సర్సైజ్ అక్కర్లేదు అని అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎక్సర్సైజ్ ఎంతవరకు అవసరం, జనరల్గా వాళ్ళ హెల్త్ని కేర్ చేయాలి అని అంటే ఏ ఎక్సర్సైజ్ మీరు ప్రిఫర్ చేస్తారు యాజ్ అ డాక్టర్ అంటే ఏం చెప్తారు? యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. చాలా మంది వాళ్ళ వర్కే చేస్తున్నాము, మేము చాలా కష్టపడిపోతున్నాము, మళ్ళీ ఎక్సర్సైజ్ అవసరం లేదు అని. అంటే వాళ్ళు పార్షల్లీ కరెక్ట్. అంటే ఏంటంటే మనము ఏం పని చేయకుండా ఒక చోట కూర్చొని ఉన్న వాళ్ళకి మన పని మనం చేయడం అనేది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం రొటీన్ వర్క్లో కొంత అంటే మన బాడీలో అన్ని పార్ట్స్ కాకుండా కొన్ని పార్ట్స్ రొటీన్గా వాడుతుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు డెస్క్ జాబ్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళ హ్యాండ్స్ యూజ్ చేస్తుండొచ్చు, బ్రెయిన్ యూజ్ చేస్తుండొచ్చు, కానీ కాళ్ళు అవి కదలకుండా ఉంటాయి. అలా కాకుండా కొందరు టీచింగ్ ప్రొఫెషన్ అలాగుంటారు. సో వాళ్ళు ఎక్కువసేపు నిలబడి ఉంటారు. సో ఇంతసేపు నిలబడ్డాం కదా మాది ఎక్సర్సైజ్ అయిపోయింది అని అనుకుంటారు. ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ ఏమంటే అండి, మన బాడీలో అన్ని పార్ట్స్కి స్టిమ్యులస్ ఇవ్వడం, ఇంక్లూడింగ్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, హార్ట్ కెపాసిటీ పెంచడము ఇలాగా జరుగుతుంటుంది. సో దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, రన్నింగ్,
తర్వాత స్విమ్మింగ్, ఇలాంటి ఎక్సర్సైజెస్ మన బాడీలో అన్ని బ్లడ్ ఫ్లోని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మన బాడీలో హార్మోన్ రెగ్యులేషన్, మజిల్ పవర్, వీటన్నిటి మీద కూడా హెల్ప్ చేస్తుంటుంది. ఎక్కువ నుంచుంటేనే వారికోజ్ వెయిన్స్ వస్తాయి అని అంటారు. ఎంతవరకు నిజం? దాన్ని డిఫరెంట్గా చెప్పాలంటే అండి, ఎక్కువసేపు నిలబడినందువల్ల వారికోజ్ వెయిన్స్ రావు. ఆ, వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయనేది దాదాపు ఎవరు కనుక్కోలేదు. సో అందువల్ల ఏంటంటే నిలబడినందువల్లే వస్తుంది అంటే చెప్పలేం. ఉమ్, పెద్ద పెద్ద స్టడీస్లో ఏం తెలియదంటే డెస్క్ జాబ్లో కూర్చున్న వాళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది, problem. నిలబడిన వాళ్ళకి ఉంటుంది. ఉమ్, కానీ నిలబడి ఎక్కువసేపు ఉండే వాళ్ళల్లో వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ బయటపడతాయి. okay, సో వాళ్ళు ఎక్కువసేపు నిలబడి ఉంటారు కాబట్టి ఆ బ్లడ్ పూల్ అయ్యి వాళ్ళకి ఎక్కువగా కాళ్ళు నొప్పి పుట్టినట్టు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పోలీస్ కానీ టీచర్స్ కానీ రెగ్యులర్గా స్టాండింగ్ Standing జాబ్స్ jobs. చేసే వాళ్ళల్లో ఏంటంటే వారికోజ్ వెయిన్స్ తొందరగా వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తుంటారు. రైట్. అలా కాకుండా సిట్టింగ్ జాబ్స్లో ఉండే వాళ్ళకి అంత ఎక్కువ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం డిలేగా ప్రజెంట్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు రీసెంట్గా నేను ఒక 35 ఇయర్స్ దాటిన మెన్ ఆర్ విమెన్లో లింఫనాయిడ్స్ అనేవి స్వెల్లింగ్ ఉన్నాయండి అనేది నేను వింటూ ఉన్నాను. ఓకే. సో ఎందుకు ఉంటుంది అలాగా? దానికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా రాకుండా? లింఫ్ నోడ్స్ అనేది చాలా వేరియస్ కాజెస్ వల్ల పెద్దవవుతుంది. కామన్గా అనేది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఓకే. లేదా ఇంకేదన్నా కంటే క్యాన్సర్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ దాకా ఏదైనా కండిషన్ అవ్వచ్చు. అండ్ జనరలీ అగైన్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై స్పెషాలిటీ. సో అందువల్ల నేను ఎక్కువగా దీని గురించి మాట్లాడలేను. బట్ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అనేది జనరల్గా గజ్జల్లో ఉండడం అనేది కాలుకి చంకల్లో కూడా ఉంటుంది, మెడ దగ్గర. ఎస్. సో గజ్జల్లో ఉన్నది చాలా వరకు మన కాలుకి చిన్న గాయమైన ఏదైనా అవుతుంది. అలా కాకుండా నెక్లో కానీ యాక్సిల్లా కానీ అయితే కనుక కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఎందుకంటే అది లోపల ఉన్న డిసీజ్ని మనకు తెలియజేస్తుంది. కానీ జనరల్గా ఈ యాంపిటేషన్ చేయకుండా ట్రీట్మెంట్ అంటే మీరు ఏం ప్లాన్ చేస్తారు? సో ఈ యాంపిటేషన్ అనేది జనరల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతము. సో ఈ డయాబెటీస్ ఉన్నందువల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము, స్పర్శ తగ్గిపోవడము వల్ల చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా అది మానకుండా పెద్దగా అయ్యి యాంపిటేషన్ వరకు దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే ఆ పార్ట్ తొలగించేసే వరకు. ఓకే. సో దీంట్లో ఇన్ఫెక్షన్ వల్ల యాంపిటేషన్ చేయడం ఒకటి ఉంటుంది, అలా కాకుండా గ్యాంగ్రీన్ అవడం అనేది ఉంటుంది. ఈ గ్యాంగ్రీన్ అనేది 2 రకాలు ఉంటుంది, డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ అని. వెట్ గ్యాంగ్రీన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చినందువల్ల గ్యాంగ్రీన్ అయ్యి కాలు తొలగించండి. పుండు పడినప్పుడు పుండు అవుతుంది, అంటే గాయం అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే నల్లగా కమిలిపోయినట్టు అయిపోయి అవడాన్ని గ్యాంగ్రీన్ అంటారు. రెండోది డ్రై గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ లేకుండా జస్ట్ రక్త ప్రసరణ ఆ కాలుకి సరిపోనందువల్ల అంతవరకు నల్లగా అయిపోయి గట్టిగా అయిపోయి అంటే చనిపోతుంది ఆ పార్ట్. సో ఇలా చనిపోయినప్పుడు ఆ పార్ట్ని తొలగించాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మాత్రము అది మనిషి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. ఇలాగా జరిగినప్పుడు ఎర్లీ స్టేజ్లోనే మనము సరైన డాక్టర్ని సంప్రదిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాస్కులర్ స్పెషలిస్టు అలాంటి వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళకి రక్త ప్రసరణ ఎలా ఉంది, ఆ రక్త ప్రసరణ తక్కువగా ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసి ఆ పర్టికులర్ బాడీకి రక్త ప్రసరణ పెంచినందువల్ల మనం తీసుకునే ఆహారం కానీ మెడిసిన్స్ కానీ ఆ అవయవాలకు రీచ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే శక్తిని పెంచుతుంది అన్నమాట. సో ఇలా మనము మేజర్ యాంపిటేషన్ జరగకుండా అవాయిడ్ చేయగలుగుతాం. వీనస్ థ్రాంబోసిస్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా? సో వీనస్ థ్రాంబోసిస్ అంటే అది వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవడం. ఈ వెయిన్స్ అనేది మన బాడీలో ఎక్కడైనా ఉంటుంది, మెదడు దగ్గర నుంచి ఊపిరితిత్తుల్లో ఉండొచ్చు, పొట్ట పేగుల్లో ఉండొచ్చు. ముందే గుర్తించగలుగుతామా సార్ ఇది క్లాట్ అవుతోందేమో ఈ ప్లేస్లో, ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి? సో జనరల్గా గుర్తించడం కష్టము, అన్లెస్ మీకు ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉండి నాకు రావచ్చా అని ఏదైనా టెస్ట్లు తీసుకుంటే ఆ రిస్క్ తెలుస్తుంది. కానీ బట్ ఎర్లీ సైన్స్ ఇవి అనేది కొంచెం తక్కువగానే తెలుస్తుంది. వన్స్ వచ్చాక దాన్ని తొందరగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా కాళ్ళల్లో డీవీటీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్
లెగ్స్ అంటాం అనమాట. రైట్. సో దీంట్లో ముఖ్య లక్షణం ఏంటంటే కాలు వాయడము, ముఖ్యంగా ఒక కాలు వాయడము, అంటే 2 కాళ్ళు సైమల్టేనియస్గా ఒకేలా కాకుండా ఒక కాల్లో వాపు రావడం అనేది కొంచెము బ్లడ్ క్లాట్ అయింది అనే దానికి అంటే ఎక్కడ మనకు వస్తుంది స్వెల్లింగ్ మనకి? పాదం దగ్గర నుంచి మొదలుకొని కాఫ్ ఉండొచ్చు, తై దాకా మొత్తం కూడా రావచ్చు. ఓకే. ముఖ్యంగా కాలు మోకాలు కింద ఎక్కువగా వాపు వస్తుంది. ఓకే. ఇలా బ్లడ్ క్లాట్ అయినప్పుడు కొంచెం నొప్పి అనేది ఉంటుంది, ఎర్రగా కూడా కందినట్టు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అనిపిస్తే మాత్రము ఎంత ఎర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే అంత బెటర్. రైట్. చాలాసార్లు కాలు వాపు వచ్చింది, మీరు ఇంతకుముందు అన్నట్టు జర్నీ చేసాం కాలు వాపు వచ్చింది, అదే తగ్గిపోతుందిలే అని అనుకుంటారు. అలా చాలా మందిలో తగ్గిపోతుంది. అయితే నేను చూపించుకోవాలి ఫస్ట్ మీకు. సో Sir. మీరు వెళ్ళి జర్నీ అయ్యి ఒక ఫ్యూ అవర్స్లో తగ్గిపోతే కంగారు లేదు. Yes, sir. కానీ అలా తగ్గకుండా ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ నేనంటూ ఒక కాల్లో రైట్. వాపు రావడం. మీరు జర్నీ చేసినప్పుడు 2 కాళ్ళల్లో రావాలి, అలా కాకుండా ఒక్క కాల్లోనే ఎక్కువగా వాపు వచ్చి నొప్పి వచ్చింది అనుకోండి, అది బ్లడ్ క్లాట్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కెరోటిక్ డిసీజెస్ అంటే ఏంటి సార్ ఒకసారి? మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ నుంచి బ్రెయిన్కి తీసుకొని వెళ్ళే రక్తనాళాన్ని కెరోటిడ్ ఆర్టరీ అంటారు. ఈ రక్తనాళంలో మనకు కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్లో సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకొని అవి బంద్ అయిపోయినందువల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని సన్నగా అయిపోయినందువల్ల అక్కడి నుంచి చిన్న బ్లడ్ క్లాట్ వెళ్ళిన అలాగా స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్. రైట్. రైట్. సో ఈ రక్తనాళంలో ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో 80%లో మనకు ఈ నెక్లో ఉండే కెరోటిడ్ ఆర్టరీ అనేది బ్లాకేజ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. రైట్. దీన్ని మనం ముందుగానే కనుక్కొని, అంటే సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే కన్నా మనకు కెరోటిడ్ అనేది దాంట్లో ఎంత బ్లాకేజ్ ఉంది, ఎక్కడి వరకు బ్లాకేజ్ ఉంది అనేది తెలుస్తుంది. దీన్ని మనం ముందే కనుక్కొని ఆ బ్లాకేజ్ని ట్రీట్మెంట్ ఇస్తే కన్నా వాళ్ళకి మేజర్గా స్ట్రోక్ వచ్చే అవకాశం, ఆ స్ట్రోక్ వచ్చినందువల్ల చనిపోయే అవకాశాన్ని మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. కానీ ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ లో లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయని అంటున్నారు కదా, అవి ఎంతవరకు వర్క్ చేస్తాయంటారు? సో లేజర్ వెయిన్స్ అనేది దాదాపు మనకి ఇండియాలో వచ్చి ఒక 15-20 ఇయర్స్ అవుతుంది. నేను యూకేలో ఉన్నప్పటి నుంచి మోర్ దాన్ 20 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాం అనమాట. సో ఇవి దీస్ ఆర్ వెరీ సేఫ్. ఫస్ట్ థింగ్, అవునా, ఇట్ వర్క్స్. దే వర్క్. సో నేను ఫస్ట్ చెప్పినట్టు వరకు ఏంటంటే వారికోజ్ వెయిన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎస్ సార్. చెయ్యాల్సి వచ్చిన వాళ్ళల్లో ట్రీట్మెంట్ చేస్తే లేజర్ అనేది దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓన్లీ ఒక 5-10%లో మాత్రమే మళ్ళీ వచ్చే అవకాశం, దాన్ని రికరెన్స్ అంటాం. అలాగే కొంతవరకు పని చేయకపోవడం, రెసిడ్యువల్ వెయిన్స్ అనేది కూడా ఒక 5-10% ఉంటుంది. కానీ 90% ఛాన్స్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎక్కువ శాతము మనకు ప్రజల్లో దీని మీద నెగిటివ్గా ఇంప్రెషన్ ఉండడానికి కారణం ఏమి అంటే అవసరం లేని వాళ్ళల్లో చేయడము, లేదా వాళ్ళకి కాల్లో లక్షణాలకి వేరే కారణాలు ఉన్నప్పుడు మనం వారికోజ్ వెయిన్స్ ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకి అది ట్రీట్ కానందువల్ల మనము లేజర్ పని చేయదేమో అని అనుకుంటాం. వారికోజ్ వెయిన్స్ ఉండి లేజర్ చేయాల్సిన వాళ్ళల్లో మాత్రం లేజర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, సేఫ్ ఉంటుంది. వాస్కులర్ సర్జరీస్ లో ఏ కూడా మీరు ఇన్కల్కేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని విన్నాను సార్, అదెంతవరకు నిజం? ఇప్పుడు ఏ అనేది ఆల్మోస్ట్ ఆల్ మన ప్రతి రంగంలో ఎవ్రీవేర్ ఉన్నది. అంటే మనం యూజ్ చేసే ఫోన్లో కాడి నుంచి చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ అది మన హెల్త్ కేర్, అంటే ఒక మనిషి దాంట్లో ఎలాగా మనం యూజ్ చేయగలము అనే దాని మీద ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే ఏఐ వాటిల్లో ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్స్లోనే నేను 6 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ సెకండ్ స్టేజ్ నుంచి స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ వెళ్ళడము, ఎవరిలో వెళ్తారు ఎవరిలో వెళ్ళాలి. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు ఎంత ప్రోగ్రెస్ అవుతుంది అనే దానికి ఇప్పుడు దాకా మనకు టెస్ట్లు ఏం లేవు. సో మేమేం చేస్తున్నాము అంటే ఆ లెగ్ స్కాన్ అయిన దాన్ని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ అనాలిసిస్ అంటారు. ఈ ఇమేజ్ అనాలిసిస్ ద్వారా దాన్ని పర్టికులర్గా ఈ స్టేజ్ 4 ఉంటే దాన్ని మళ్ళీ సబ్ క్లాసిఫై ఎలా చేయగలుగుతాము. మనకు క్లినిక్కి ఒకరోజు వచ్చి చూసినప్పటికీ 3 నెలల తర్వాత ఇది పెరిగిందా తగ్గిందా అని తెలుసుకునేదానికి ఎలాగా అనేది చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అంటే మేము చేసాము, మా రీసెర్చ్ దాని గురించి కూడా ప్రజెంట్ చేసాము. ఇంకొకటి
నేను ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్నది స్పీచ్ అనాలిసిస్ అండ్ వాయిస్ అనాలిసిస్ అన్నాం. ఓకే. అంటే ఏంటంటే మీకు డయాలసిస్ అనేది తెలుసుంటుంది. ఎస్ అంటే సార్. కిడ్నీ కిడ్నీ పనిచేయని వాళ్ళలో పనిచేయనప్పుడు డయాలసిస్ ఆర్టిఫిషియల్గా బయట వెళ్తుంటారు. నుంచి వర్క్ ఎగ్జాక్ట్లీ. చేస్తారు. సో ఈ డయాలసిస్ అయ్యే వాళ్ళల్లో డయాలసిస్ అనేది జనరల్గా 3 గంటలు 4 గంటలు చేస్తారు. అంతకుముందు వెయిట్ ఎంత ఉంది, తర్వాత వెయిట్ ఎంత తగ్గింది అనేది చూసి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్యూర్గా ఆ వెయిట్ బేస్డ్గా ఫిక్స్డ్ టైం చేసినందువల్ల కొందరిలో ఎక్కువ డయాలసిస్ అవ్వచ్చు, కొందరిలో తక్కువ డయాలసిస్ అవ్వచ్చు. రైట్. సో ఈ డయాలసిస్ ఎంత అయింది అనే దాన్ని బట్టి వాళ్ళ అవుట్కమ్స్ అనేది కూడా ఉంటాయి. అంటే వాళ్ళ మార్బిడిటీ, మార్టాలిటీ అంటే Yeah. వాళ్ళు ఎంత ఇది అవును అవుతుంది. సార్, అవును సార్. సో మేమేం చేస్తున్నామంటే ఆ డయాలసిస్ అయ్యేదాని ముందు మనం మాట్లాడిన మాటకి డయాలసిస్ అయిన తర్వాత మాట్లాడే మాటని రెండింటిని రికార్డ్ చేసి సీరియస్లీ? ఈ రెండింటిని కంపేర్ చేసినందువల్ల మనము వాళ్ళలో డయాలసిస్ అయిందా లేదా అనేది చూడొచ్చు అనమాట. అంటే మాట ముందు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అంటారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు డయాలసిస్ ఉన్న వాళ్ళలో బాడీలో వాటర్ ఎక్కువ అవుతుంది. లంగ్స్లో నుంచి మన బాడీ అంతా వాటర్ ఉంటుంది. డయాలసిస్ అయిన తర్వాత ఆ వాటర్ వెళ్ళిపోతుంది. మనం మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఆ వోకల్ కార్డ్ మూమెంట్, సౌండ్ రెజొనెన్స్ మీద ఉంటుంది. సో అలాంటిది ఈ వెయిట్, ఆ మైనర్ డిఫరెన్స్ వల్ల కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ కోవిడ్ టైంలో వి యూజ్డ్ సిమిలర్ టెక్నాలజీ. ఆ వాయిస్ని బట్టి కోవిడ్ ఉందా లేదా అని తెలుసుకునే దాని గురించి కూడా మేము స్టడీ చేస్తున్నాం అనమాట. దట్స్ అమేజింగ్. అంటే మీరు నా బాధ్యత ఇంతవరకే అని మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోకుండా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అయితే మీరు ఎలా అయితే మీరు కాన్సన్ట్రేట్ చేశారో, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అంతే వర్క్ చేస్తూ ఉన్నారు. దట్స్ అమేజింగ్, రియలీ సార్. దట్స్ అమేజింగ్. అందరికీ అంత సాధ్యం కాదు ఇది. కొన్నాళ్ళు చేశాక మేబీ ఇంతేలే అని ఏమైనా నిస్త్రణ వస్తుందేమో, అందుకే చాలా మంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరేమో. బట్ మీరు ఇంకా ఇన్వెంట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు, టు బి ఫ్రాంక్. దట్స్ అమేజింగ్, దట్స్ అమేజింగ్. వ్యూవర్స్ అందరికీ అంటే మనకి సీనియర్ డాక్టర్స్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. మనకి అలాంటి వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అయిన తర్వాత, అంటే రోగాన్ని గుర్తించిన తర్వాత దానికి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది, అంత మంచి డాక్టర్ దొరకడం అనేది కూడా మన అదృష్టం యాజ్ ఎ పేషెంట్గా, కరెక్ట్గా చెప్పాలంటే. సో అలాంటి ఎక్సలెంట్ డాక్టర్తో ఈరోజు ఇంత చక్కటి కాన్వర్జేషన్ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అలాగే మీకు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలంటే కనుక డెఫినెట్గా నేను కాంటాక్ట్ నెంబర్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సార్.